హే గాయ్స్ ఎలా ఉన్నారు? వాలంటైన్స్ డే కాబట్టి ఈ వీడియోలో మనం కొన్ని మంచి లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. లవ్ స్టోరీస్ అంటే కొన్ని హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. కొన్ని సాడ్ ఎండింగ్స్ ఉంటాయి. వాలంటైన్స్ డే రోజు సాడ్ ఎండింగ్స్ ఏంటి బ్రో? కొంచెం మంచిగా హ్యాపీ ఎండింగ్స్ ఉన్న మూవీసే చెప్పొచ్చుగా అని మీరు అనుకోవచ్చు. కానీ సాడ్ ఎండింగ్స్ ఉన్న సినిమాలు చూస్తేనే కదా వాళ్ళు ఏ రీజన్‌కి విడిపోయారో రియల్ లైఫ్‌లో మీరు కూడా ఆ రీజన్‌కి విడిపోకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను లవ్ స్టోరీస్ అంటే జస్ట్ లవ్ స్టోరీసే చెప్పను. మీకు కూడా కొంచెం యూనిక్‌గా ఉండాలని లవ్ స్టోరీ కంబైన్డ్ విత్ అనదర్ జానరా అంటే లవ్ స్టోరీ ప్లస్ సైన్స్ ఫిక్షన్, లవ్ స్టోరీ ప్లస్ ఫ్యాంటసీ ఇలా అనమాట. మాక్సిమం యూనిక్ గా ఉండడానికే ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోలో ఇంకో సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ లవ్ స్టోరీ మూవీని వీడియో చివర్లో చెప్తా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మనం వీడియో స్టార్ట్ చేస్తే మన లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మీ బిఫోర్ యూ. శామ్ క్లైఫెన్ అండ్ ఎమిలియా క్లార్క్ గారు మెయిన్ లీడ్స్ గా చేశారు. షో స్టీలర్ అయితే మాత్రం ఎమిలియా క్లార్కే. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ టూ గుడ్ ఉంటది. అలా ఆవిడ పర్ఫార్మెన్స్ ని చూస్తూ ఉండిపోవచ్చు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక రిచ్ పర్సన్ ప్యారలైజ్ అయ్యాక అతన్ని కేర్ టేకర్ కింద మన హీరోయిన్ జాయిన్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా డెవలప్ అయింది అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే ఆ డైలాగ్స్ మీనింగ్ ఫుల్ గా బాగా రాసుకున్నారు. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి. స్క్రీన్ ప్లే డీసెంట్ ఉంటది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకైతే బాగానే అనిపించింది మూవీ. మీరు కూడా చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 2 వచ్చేసి 5 ఫీట్ అపార్ట్ 5 అడుగుల దూరం. సినిమా టైటిల్ కి తగ్గట్టే స్టోరీ కూడా ఉంటది. హీరోకున్న క్యాన్సర్ వల్ల హీరోయిన్ తనని ముట్టుకోకూడదు, దగ్గర కూడా రాకూడదు. కానీ వీళ్ళిద్దరూ లవ్ లో పడతారు. ఈ కాన్సెప్ట్ మీద సినిమా ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంతే ఇంట్రెస్టింగ్ గా దాన్ని ప్రెజెంట్ కూడా చేశారు. కేవలం హీరో హీరోయినే కాకుండా మనకి గుర్తుండిపోయే కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. మంచి మంచి సీన్స్ అనేవి రాసుకున్నారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఒక రేంజ్ లో ఫీల్ అవుతాం మనం. మెయిన్ లీడ్స్ గా చేసిన ఇద్దరు యాక్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. మ్యూజిక్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంటది. డెఫినెట్ గా ఏ మస్ట్ వాచ్ ఫిలిం. కానీ ఓటీటీలో లేదు. చూడాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి. ఇంకా తర్వాత నెంబర్ 3 వచ్చేసి ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. బ్రాడ్ పిట్ అండ్ కేట్ బ్లాన్చెట్ గారు మెయిన్ లీడ్స్ గా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా స్టోరీ బెంజమిన్ బటన్ అనే ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ. కానీ అతని లైఫ్ స్టోరీలో ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే అతను ముసలోడుగా పుట్టి రివర్స్ ఏజింగ్ తో చిన్న పిల్లవాడై చనిపోతాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా కాన్సెప్ట్. సినిమాని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. అంటే మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది సినిమాని చూస్తున్నప్పుడు. కొన్ని మాస్టర్ఫుల్ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల మీకు స్లోగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఈ సినిమాకి అది అవసరం. స్లోగా ఉంది కదా అని ఆపేయకండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటది. డెఫినెట్ గా అస్సలు మిస్ అవ్వకుండా చూడమని నేను చెప్తాను. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 4 వచ్చేసి వి లివ్ ఇన్ టైమ్. ఫ్లారెన్స్ పగ్ అండ్ ఆండ్రూ గ్యార్ఫీల్డ్ ఇందులో మెయిన్ యాక్టర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటది. స్టోరీ మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా ఎమోషనల్ గా ఉంటది. అండ్ మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే కొంచెం కొత్తగా ఉంటది. రన్ టైం కూడా తక్కువగానే ఉంటది. తనకి యాక్సిడెంట్ చేసిన అమ్మాయితోనే ప్రేమలో పడితే ఎలా ఉంటది అనేది ఈ సినిమా స్టోరీ. అంటే బేసిక్ గా చెప్తా. ఇంకా చాలా ఉంటది సినిమాలో. డెఫినెట్ గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు దీన్ని. ఎండింగ్ అయితే మనల్ని ఖచ్చితంగా ఎమోషనల్ చేస్తుంది. అండ్ సినిమా కంప్లీట్ అయ్యేసరికి మన ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటది. మిస్ అవ్వకుండా చూడండి సినిమాని. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 5 వచ్చేసి అబౌట్ టైం. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే స్టోరీలో టైం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీ విత్ టైం ట్రావెల్ అని చెప్పుకోవచ్చు. ఆ టైం ట్రావెల్ ని చూపించిన విధానం కూడా కొంచెం కొత్తగా ఉంటది అండ్ ఫన్నీగా ఉంటది. సినిమా మొత్తం కూడా కొన్ని మంచి ఫీల్ గుడ్ సీన్స్ తో వెళ్ళిపోతూ ఉంటది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే మనల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి. అంటే మనం ఒక ఫీల్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన మార్గట్ రోబీ ఒక చిన్న రోల్ లో కనిపిస్తుంది. మెయిన్ లీడ్స్ గా చేసిన డామినల్ గ్లీసన్ అండ్ రేచల్ మెక్అడమ్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో మనల్ని ఆకట్టుకుంటారు. సినిమా మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా మనకి ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. డెఫినెట్ గా ఈ వెరీ గుడ్ లవ్ స్టోరీ ఇది. ప్రైమ్ వీడియో అండ్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 6 వచ్చేసి హర్. ఈ సినిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లవ్ లో పడితే ఎలా ఉంటదో అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. మెయిన్ లీడ్ గా చేసిన జోకిన్ ఫీనిక్స్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ కెరీర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ కి చాలా మంది రిలేట్ అవ్వగలరు. అండ్ ఈ సినిమాలో ఇంకో మెయిన్ లీడ్ ఉంటారు. ఆవిడ మన స్కార్లెట్ జాన్సన్ గారు. సినిమాలో ఈవిడ ఎక్కడా కనిపించరు. కానీ జోకిన్ ఫీనిక్స్ తో పాటు సమానంగా షో స్టీలర్ మాత్రం
ఈవిడే. అది ఎలా అంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చింది స్కార్లెట్ జాన్సన్ గారే. ఆవిడ వాయిస్ ఓవర్ వల్ల ఈ సినిమా మనకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే ఆవిడ వాయిస్ చాలా బావుంటది. కాన్సెప్ట్ పరంగానే ఈ సినిమా ఒక డిఫరెంట్‌గా ఉంటే, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానంలో కూడా కొంచెం క్రియేటివిటీని చూపిచ్చారు. డైరెక్టర్ స్పైక్ జోన్స్ గారు కాబట్టి ఆయన నుంచి ఇలాంటి వింతైన సినిమాలే వస్తాయి. అండ్ అద్భుతమైన సినిమాలొస్తాయి. ఈ సినిమాలో మనల్ని సర్ప్రైజ్ చేసే కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్‌గా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమాని. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నంబర్ 7 వచ్చేసి 'లాలా ల్యాండ్'. ఈ సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటది. చాలా మంది ఈ సినిమాని లవ్ స్టోరీ అని కాకుండా హర్రర్ సినిమా అని చెప్తారు. అదెందుకో ఈ సినిమా చూసినోళ్ళకే తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయితే మాత్రం ఆ సినిమాటోగ్రఫీ. విజువల్స్ అనేవి చాలా స్టన్నింగ్ గా ఉంటాయి చూడడానికి. అండ్ దాంతో పాటు ఈ సినిమాలో యూజ్ చేసిన ఆ సాంగ్స్ అండ్ దానికి కొరియోగ్రఫీ చేసిన విధానం అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ సాంగ్స్ గురించైనా ఈ సినిమాని రిపీట్ లో చూడొచ్చు. మెయిన్ లీడ్స్ గా చేసిన రయన్ గోస్లింగ్ అండ్ ఎమ్మా స్టోన్ గారి పర్ఫార్మెన్సెస్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడాల్సిన పని లేదు. ఎమ్మా స్టోన్ గారికి ఆవిడ పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. డామియన్ చాజల్ గారి డైరెక్షన్ కూడా ఇంప్రెసివ్ గా ఉంటది. ఒక మంచి సినిమా అనే చెప్పుకోవచ్చు దీన్ని. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 8 వచ్చేసి 'ద షేప్ ఆఫ్ వాటర్'. మెక్సికన్ ఫిల్మ్ మేకర్ గులెర్మో డెల్ టోరో గారు ఈ సినిమాకి డైరెక్టర్. అండ్ ఈ సినిమాకి బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మరీ బెస్ట్ పిక్చర్ వచ్చే అంత గొప్ప సినిమా అయితే ఇదేం కాదు. కానీ ఒక డీసెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక జంతువుకి ఒక అమ్మాయికి జరిగే లవ్ స్టోరీయే ఈ సినిమా. ఏదో తేడాగా ఉందేంటి అని అనుకోవచ్చు. కానీ లవ్ ఈస్ బ్లైండ్ కదా. సినిమాలో అది మనకి స్పష్టంగా కనిపించింది. ప్రేమ ఎంత గుడ్డిది అనేది. అండ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డీసెంట్ గా ఉంటాయి. అక్కడక్కడ మనకి బోర్ అనిపించవచ్చు. కానీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి పర్లేదు, ఒక మంచి సినిమానే చూసాం అని మనకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ సినిమాని చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ గా నంబర్ 9 వచ్చేసి 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'. ఇదే సినిమాని హిందీలో 'దిల్ బెచారా' అనే పేరుతో రీమేక్ చేశారు. అదే మన సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ గారి లాస్ట్ సినిమా. 'దిల్ బెచారా' సినిమా ఎంత బాగుంటుందో మనకు తెలుసు. దాని ఒరిజినల్ వెర్షన్ అయిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మెయిన్ లీడ్స్ గా చేసిన ఇద్దరు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి మనలో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అండ్ దానికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని సీన్స్ ని ఎలివేట్ చేయడంలో ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేసుకున్నారు. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్ గా టూ గుడ్ ఉంటాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే ఆ సీన్ కి అయితే మనకి బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు కదా, అలా ఉంటది. సినిమా మాత్రం చాలా బాగుంటది. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పా కదా నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ సినిమా చెప్తా అని. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నా. రావట్లేదే. చూశారు కదా నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ సినిమా. దీన్ని బట్టి మీరు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని అర్థం చేసుకోవచ్చు. సరే పోన్లే, మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం. మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన. ఈసారి నిజంగానే సినిమా పేరు వస్తుంది. దెబ్బ దెబ్బ